సూపర్ అండి, సూపర్ ఉంది. హాయ్ అండి అందరికీ. పలకలాకుతో చికెన్ చేస్తున్నాను ఈరోజు నేను. పలకలాకుతో చికెన్ సూపర్గా ఉంటుందండి, భలే ఉంటుంది తింటే. ఇంకోసారి మళ్ళీ ఆదివారం కూడా ఇదే చేసుకోవాలనిపిస్తుంది. ఆదివారం స్పెషల్ పలకలాకు చికెన్కి ఏమేమి కావాలో మనం చూద్దాము. పలకలాకు చికెను మళ్ళీ మనము పలావ్ అన్నం చేద్దాము. నేనైతే పలావ్ అంటాను, ఏమంటానో తెలియదు నాకు. పులావ్ అంటారు మళ్ళీ, తెలుసా నీకే? ఎక్స్ప్రెషన్ ఏంటి ఇస్తున్నావు నువ్వు? పలావ్ అన్న పులావ్ అన్న రెండు ఒకటే. మళ్ళీ తిరువాత అన్నం అంటాం, తిరువాత పువ్వ. నువ్వు అను తిరుపతి బువ్వ. కట్ చేయను ఫస్ట్ దాన్ని. నువ్వు చూపు. కండు ఇట్లు ఎత్తుంటే అప్పుడే. పలకలాకుతో చికెను పలావ్ అన్నం చేస్తాను. దానికి ఏమేమి కావాలో చూద్దామండి. పలకలాకు, కొత్తిమీర కట్ట, కొత్తిమీరలు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఉల్లిగడ్డలు, పుదీనా, అల్లము, ఉల్లిపాయలు, చికెన్, దాని నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఎవరు చూడలేదు మళ్ళీ. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ చూసేకి బాగుంటుందండి, తినేకి ఇంకా బాగుంటుంది. స్కిప్ చేయకోకున్నట్లా చూడండి. ఆనియన్స్ ఇట్లా, ఉల్లిగడ్డలు ఇట్లా చిన్న కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 5-6. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, చిన్న ఫ్యామిలీ అయితే 3-4 చాలు. మిక్సీకి వేసుకుందామంటే కరెంట్ ఇంకా రాలేదు, రుబ్బడానికి గుండు లేదు, రుబ్బడానికి గుండు కూడా లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి నాకు. అందరికి వస్తాయని డైలాగులు కొట్టద్దండి, ఎందుకంటే తెలుసు మీకు కూడా. అందరికి వస్తుంటాయి, నేను చెప్తున్నాను యాక్చువల్గా. కరెంట్ రాలేదు కాబట్టి అంతలోపల మనం పలావ్కి మసాలా తయారు చేసుకుందాము. ఇది పలావ్కి ఎల్లిపాయలు, అల్లము. నేను కొబ్బరి వేయను, చాలామంది కొబ్బరిగానే వేస్తారు. పలావులకి ఎల్లిపాయలు, అల్లము, టమాటో. కొన్ని మర్చిపోయినాను, ఏం గుర్తులేదు నాకు. మీతో మాట్లాడుతుంటే గుర్తులేకుండా పోతుంది నాకు. ఒక కొత్తిమీర మర్చిపోయాను నేను నిజంగా. సడన్గా గుర్తు రావు. చికెన్కి మనం అన్నీ తయారు చేసుకున్నాం కదండి మసాలా. కరెంట్ రాలేదు, మిక్సీకి వేసే కరెంట్ అయితే రాలేదు. అందులోపల మనము ఇవన్నీ వేపుదాము. ఇట్లా వేసేది, మిక్సీకి ఇట్లా వేసేది కాదు, వేపుకోవాలి మనము. మనం చికెన్ తయారు చేసుకున్నాం కదా, అన్నీ కట్ చేసుకున్నాం కదండి. నూనె పోసి చాలు, కొంచెం నూనె. అవి సపరేట్, ఇవి సపరేట్ ఏం లేదు, అన్నీ కలిపేయచ్చు. అండి ఈ పక్క మనము నీళ్ళు పెట్టుకున్నాం కదా. ఇది ఎందుకంటే మనం పలకలాకు ఉడికించేకి, నీళ్ళు ఉడికేటప్పుడు పలకలాకు వేయాల. చూడండి, ఇంత మాత్రం కావాలా, బాగా గుజ్జుగా. చూడండి ఈ పక్క నీళ్ళు ఉడుకుతున్నాయి కదా,
ఉడికేటప్పుడు మనం ఆకుకూర వేసుకోవాలా, పలకలాకు. అది ఒక 10 నిమిషాల తర్వాత దించేద్దామండి. ఇదైతే చాలండి, దించేసుకోవచ్చు. దించేసుకుందాం, ఆఫ్ చేసుకుందాం స్టవ్. అది ఉడికేలోపు మనం చికెన్ తిరువాత వేసుకుందామండి. చూడండి, ఇంత మాత్రం ఉడికినా చాలు, ఆఫ్ చేసుకోవచ్చు. చూసినారు కదండి, ఎక్కువసేపు ఉడికిపెట్టినా మళ్ళీ చేదు వస్తుంది. ఇప్పుడు చికెన్ మనం తిరుపతికి వేసుకుందాము. నూనె పోసుకుందాము. నూనె వేగిన తర్వాత చెక్క, లవంగ, అందులోకి ఇంకా బిర్యానీ ఆకు వేస్తారు, ఆ యాలక్కులు వేస్తారు. నా దగ్గర అయితే అవి లేవు, తెచ్చుకోవాలమ్మా. పళ్ళు కదండి అందుబాటులో ఉండు. ఉప్పు వేసుకుందామండి, సరిపడ ఉప్పు. పసుపు, చికెన్ వేసుకుందాము, కడిగిన చికెన్. బాగా కలుపుకోవాలా. తర్వాత మూత పెట్టుకుందామండి. మూత అయితే పెట్టేసుకున్నాము. ఓ 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. అందులో మనము వేపుకున్నాం కదండి మసాలా, అది మిక్సీకి వేసుకుందాం. మా కరెంట్ అయితే వచ్చింది. పలకలాకు మనం మిక్సీకి వేసుకున్నాము. పలకలాకు మనం వేయించుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి వేసినాను. ఉడుకుతుంది కదా, చూడండి. పలకలాకు మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేసుకోవాలా ఫస్ట్. ఒక 10 నిమిషాలు ఉడికిపెట్టాలా. చూసినారు కదండి, పాలకలాకుతో చికెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.